స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను ఆమె స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను ఆమె స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన నీ రుణమే తీరునా కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన నీ రుణమే తీరునా స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను శక్తితో ప్రేమ బలముతో ఆయన పూజలలో పూజార్హుడను వేల్పులలో మహనీయుడు పూజలలో పూజారుడా వేల్పులలో మహనీయుడా పూజలలో పూజారుడా వేల్పులలో మహనీయుడా స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను ఆమె స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను ఆమె స్తుతి ఎంతును యేసయ్యా నా మనసారా నిన్ను కోటి కంఠాలతో నిన్ను కీర్తించిన మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం అందరూ బైబిల్ తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం లాజరు చదువుతాడు. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవుని రక్షణ కొరకు బాప్తిస్మం కొరకు పాపాలు మీరు ఒప్పుకున్నారా ప్రభు? ఇశ్రాయేలు ఒప్పుకున్నా? ఎవరికైనా దూషించి ఎవరినైనా అపహరించి మాట్లాడినప్పుడు క్షమాపణ కోరుకున్నారు. సాక్షి నీవు కూడా మరి తెలియక ఆ దేవుని దృష్టిలో లోపాలు ఒప్పుకోవడం జరిగింది. ఎవరినైనా దూషించి ఎవరినైనా మరి గాయపరిచించే వాళ్ళ దగ్గర మరి ఒప్పుకొని మీరు కూడా వారి దగ్గర సమాధాన పడ్డారా? సాక్షిని బట్టి నా ప్రభుని సాక్ష్యాన్ని బట్టి మరి పాపములు ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి బిడ్డనాథాన్ని విడిచిపెట్టి విడిపించి మన తండ్రి పనుల సాక్ష్యం
యేసు రక్తం పాడొచ్చా? యేసు రక్తం పాట యవన కాలంలో మన జీవితాన్ని మరి గొప్ప చెప్పుకొని బాప్తిసం పొందుకోవడానికి కుమారుడు బిడ్డని దేవుని చేతికి అప్పచెబుతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ పావురము వలె యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అర్హత పొందేవారు విడిచిన సాక్ష్యాన్ని బట్టి మరి ఈ దినము నుంచి తండ్రి చేతితో మరి బిడ్డకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము. ఇజ్రాయెల్ విడిచిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కుమార్తె బాప్తిసం ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. హల్లెలూయా. మరి నీరు సిద్ధంగా ఉంది, నీరు సిద్ధంగా ఉంది. మరి ఇంకెవరైనా మరి మేము తీసుకుంటామంటే ఇప్పుడే ప్రభు
నీకు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎవరో లేరా? సరే, చిన్న ప్రార్థన చేసుకో. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, నీ బిడ్డలు ప్రేమించి నీ బిడ్డల కొరకు నీళ్ళు సిద్ధపాటు చేసి ఈ స్థలంలో నా ప్రభు అయ్యా నువ్వే నాయన పరిశుద్ధపరిచి శుభ్రపరిచి నా తండ్రి. అయ్యా, ఈ లోక సంబంధంగా నీ బిడ్డలు మరణించి అయ్యా ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించినందుకు నా ప్రభు యొక్క నా ప్రభు గొప్ప జనన దినాన్ని నువ్వు బిడ్డలకి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఇశ్రాయేలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను, ద్వారకను బట్టి స్తోత్రాలు, రమ్యను బట్టి స్తోత్రాలు, ఈ ముగ్గురు బిడ్డలు బట్టి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి. ఈ గొప్ప కార్యాన్ని నా ప్రభు నువ్వు నేను క్రమముగాను పద్ధతిగాను క్షేమంగాను నా తండ్రి జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ యొక్క స్థలమును ఈ ప్రాంతాన్ని నీటిని నా ప్రభు యావడమంతా దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మనామములో మనందరికీ సమాధానము, సంతోషము, ఆనందము కలుగును గాక. యేసయ్యా